ఇక్కడ నమోదు చేస్తారు. భక్తులు స్పెషల్ గా క్యూలోనే రావాలి. నడవండి. మధ్యలోకి వెళ్ళి వస్తే ఇక్కడే ఉంటుంది. అద్దద్దు అద్దు పెట్టి నడవాలా నడవాలా అమ్మ నడవాలా. నడవాలా నడాలా అమ్మ. 10 మంది ఆగింది మీ ఇచ్చానమ్మ నడాల. దాతలు ఎవరైనా ఉంటే ఇక్కడ వస్తు రూపంలో నమోదు చేసుకుంటారు. आसनं समर्पयामि। ओम एकदन्ताय नमः। पादयो भाग्यं समर्पयामि। ओम दन्तानि होपक्वये श्रियम् अतः वस्त्रं समर्पयामि। सत्योजातदेवताभ्याय नमो नमः। ओम चतुस्सागरपर्यन्तं गो शिवेभ्यः शुभं भवतु। ओम श्री रेणुकां सत्योजातदेवताभ्याय नमो नमः। ओम चतुस्सागरपर्यन्तं गो शिवेभ्यः शुभं भवतु। ओम श्री रेणुका మరి ఇప్పుడు అర్థమైతే తెలుస్తుంది. దించేయండి అమ్మ చేతులు అందరూ.
అందరూ ఆ కంకణానికి సువర్ణ రజితాశ్రియాం చంద్రారణ్యశ్రేష్మే జనవేదామానవగామనీయాస్కంబిందేగామే యజ్ఞవిహివానంద సర్వసిద్ధిప్రదాయ మంగళాభ్యాయ నమో నమస్తు ఈశ్వరాధ్యాయ నమో నమః దేవేధ్యాయ సదంభూతం శంకరాయ వరాయ ధ్రువదేవరాధ్యాయ. మరి ఈ యొక్క దిలీప్ స్వామి మరి యొక్క భారతదేవిని కన్యా దానం చేస్తున్నారు కాబట్టి శుభలగ్నో సావధానో భారతీ పరమేశ్వర కళ్యాణ శుభలగ్న సావధాన శుభలగ్నే సావధానేశ్వరాయ వరాయ దేవదాధ్యాయ దేవోత్తమాయ నమస్త దేవదాధ్యాయ నమః శివాయ మాంగళ్యధారణాయ ముహూర్తో శుభముహూర్తో చక్కగా ఈ యొక్క మహాశివరాత్రి రోజున అందరూ కూడా ఏం చేయాలి అంటే ప్రాతకాలమే లేచి కాలకృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో ఆ పరమేశ్వరుని ఆరాధన చేసుకోవాలి. చక్కగా రుద్ర నమ్మక చమకాలతో అభిషేకం గావించుకొని పూజా కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వర్తించుకోవాలి. అయితే ఈ రోజున ఇక్కడ కనబడుతున్నటువంటి భక్తజన సందోహం అంతా కూడా శ్రీ ఉమామహేశ్వర శివాలయము రవీంద్రనగర్ ఆదిలాబాదులో భక్తులు ఉదయం నుంచే కూడా 3:30 మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము హారతి మంత్రపుష్పంతో పూర్తి చేసుకొని భక్తుల సందర్శనార్థంగా చాలామంది కూడా భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంది. అట్లాగే సాయంకాలం పూట లోక కళ్యాణార్థంగా లోకమంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండటానికి శివపార్వతుల కళ్యాణ మహోత్సవము బ్రహ్మాండంగా 6:30 ప్రారంభమవుతుంది. అట్లాగే లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇటు పర్వకాలాన్ని చక్కగా పరమేశ్వరుని సేవలో అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ శివరాత్రి కాలము చాలా విశేషం. స్వామివారికి చెంబెడు నీళ్లు పోసినా కానీ విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ శివరాత్రి రోజున జాగరణ ఉండి ఉపవాసం ఉండి చక్కగా ఉపవాస దీక్షను పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కొనసాగించుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శుభమస్తు. మేము శివరాత్రి సందర్భంగా శివాలయంకు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని ఈరోజు వచ్చాము. ఇక్కడ చాలా బాగా జరిగింది. అభిషేకం చేశాము. చాలా లైన్ ఉంది ఇక్కడ, క్యూ కూడా. అభిషేకం చేసి వెళ్తున్నాం ఇంటికి. దర్శనానికి మాకు ఒక 1 అవర్ పట్టింది. అభిషేకం చేసుకుంటే ఈరోజు శివుడి దయ కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్ముకుంటాం. అవును, పాడి పంట ఇల్లు పిల్లలు చాలా బాగుంటారని కోరుకుంటున్నాం. శివుడి కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నాం. ఉమామహేశ్వర శివాలయం ఈ శివుడి ప్రతిష్టాపన జరిపి 5 సంవత్సరాలు గడుస్తుంది. దాదాపు 2020లో దీని ప్రతిష్టాపన మార్చ్ 14న జరిగింది. దాదాపు భక్తులందరూ కూడా దినదినాభివృద్ధిగా శివాలయానికి దాతలు విచ్చేసి ఈ శివాలయాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. ఈ సందర్భంగా మహాపర్వదినాన ఈ శివాలయంలో భక్తుల కొరకు అనేకమైనటువంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ కమిటీ. అదేవిధంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం మహా అన్నదాన ప్రసాదం అనేటువంటిది వితరణ జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా భక్తులు ఈ ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఈరోజు క్యూ లైన్లను ఏర్పాటు చేసి అదేవిధంగా పాలు ప్రసాద కార్యక్రమాలను వితరణ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఏ భక్తునికి కూడా అసౌకర్యంగా ఉండకుండా అన్ని సౌకర్యాలను ఈ ఆలయ కమిటీ నిర్వర్తించింది.